సుకన్య. కూర్చోవే, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. సరే అమ్మా. సుకన్య, ఈరోజు సండే కదా, బయటికి ఎక్కడికి వెళ్ళలేదా? లేదే, నేను ఇప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చా. ఇంట్లో చాలా పని ఉంది, అందుకే ఎక్కడికి వెళ్ళలేదు. అది సరే, అది కాదు, నిన్న నేను చెప్పిన దాని గురించి మీ హస్బెండ్ ఓకే చెప్పాడా? తను వద్దన్నాడు. ఓ, ఏమైంది? ఎందుకంట? అది పోనీలే సుకన్య, ఇది నీ ఒక్క ఇంటి సమస్య కాదు, మనందరింట్లో కూడా ఇదే సమస్య. ఏం చేయగలని చెప్పు? మన ఆడవాళ్ళకి ఏదైనా నచ్చి చేస్తామని చెప్తే ఈ మొగుళ్ళనేవాళ్ళు అస్సలు ఒప్పుకోరే. మనం కేవలం ఇంట్లో పనిచేసే మిషన్స్లా అనుకుంటున్నారు అంతే. కానీ మేమలా కాదు, మేం మీకంటే చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకోవాలి సుకన్య. మరైతే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇక్కడే అసలైన విషయం ఉంది, విను. డబ్బు అనే విషయం వచ్చినప్పుడు అందరు మొగుళ్ళు ఇలానే బిహేవ్ చేస్తారు. అందుకే వాళ్ళని మనం ముందుగానే కంట్రోల్లో పెట్టుకోవాలి. అందుకే దేవుడు మనలాంటి వాళ్ళకి ఒక అస్త్రాన్నిచ్చాడు. ఆ అస్త్రాన్ని ఒకసారి నీ భర్త మీద ప్రయోగించి చూడు. ఆ అస్త్రం ముందు ఎలాంటి మగాడైనా కంట్రోల్ అవ్వాల్సిందే. నేను చెప్పేది విను, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అప్పటినుంచి చూడు నీ భర్త నీ మాట ఎలా వింటాడో అని. నువ్వేం చెప్తున్నావో నాకు అసలేం అర్థం కావట్లేదు. అయ్యో, ఆ అస్త్రం గురించి నీకు తెలియకపోవడమా? పోనీలే, నువ్వు ఒక రకంగా చాలా అమాయకురాలివి. చెప్తా, జాగ్రత్తగా విను. ఆడవాళ్ళకి మహా అస్త్రం ఏదైనా ఉంది అంటే బెడ్రూమ్లో మంచాస్త్రం. మగాడు బయట ఎంత శూరుడు ధీరుడు అయినా కూడా మంచం మీద కాళ్ళు పట్టుకొని అడుక్కోవాల్సిందే. నీకింకో విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఈ మంచాల మీద పరిష్కారాలవుతాయి. ఒక్క 2 రోజులో నీ మొగుణ్ణి దూరం పెట్టి చూడు, నీకే తెలుస్తుంది నీ మాట ఎంతలా వింటాడో అని. ప్రాబ్లం ఏం కాదు కదా, ఆయన అసలే కోపిష్టి, ఎప్పుడు చూసినా కసురుతూనే ఉంటాడు. ఆయన ఇలాంటివేం పట్టించుకోడు. వద్దులేవే. ఒక్కసారి నేను చెప్పినట్టు విను, నేను చెప్పినట్టు ట్రై చేసి అప్పటినుంచి చూడు నీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో అని. నిలువవే వాళ్ళు కనులు. ఆహా, ఏందిరా శంకర్, పొద్దున గుడికి వచ్చినావు, ఏం సంగతే? ఏం అలా చేస్తున్నా? మా సార్కి ఆటో నడిపే మూడు లేదనుకుంటానే. పొద్దున్నే తలంతా గిమ్ అంటాంది, అందుకే మందేద్దామని వచ్చి. ఓహో, సారు మందు తాగి బాగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నారా? నీకేం కావాలో చెప్పు. చూడు, గొప్పోళ్ళు చెప్పినారు ఉడికి వచ్చినప్పుడు ఒక్కడే కూర్చొని ఎప్పుడు మందేయకూడదని, అది ఆరోగ్యానికి హానికరమని. అది నువ్వు ఆలోచించుకో. నీకేం కావాలో ఆర్డర్ చేసుకోరా. థ్యాంక్స్ రా శంకర. రే, నా రెగ్యులర్ మేడం తీసుకురారా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.